ఇటీవల జరిగిన ఎన్నికలు ఒక చరిత్రాత్మక తీర్పు అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అవినీతి అక్రమాలు జరగకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. తమపై అనేక విమర్శలు చేసి 10 ఏళ్ల పాటు ప్రజలను విస్మరించారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హుజూర్నగర్ నియోజకవర్గం మొత్తంలో 240 ఇళ్లను మాత్రమే మంజూరు చేసిందని తెలిపారు. తాము ప్రకటించి 6 గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని అన్నారు. బిడ్డలు చేయడం వండుకోవాలి, కొడుకు కోడలేడు ఉండాలి, గొర్రెల కట్టుకోవాలి, పర్రెలు కట్టుకోవాలి అని పెద్ద పెద్ద మాటలు పట్టినాడు. మరి బిడ్డలుడు ఇది మర్చిపోయిండు, కొడుకు కోడలు మర్చిపోయిండు, గొర్రెలు బర్రెలని మర్చిపోయిండు. 10 ఏళ్ల పాటు విస్మరించిండ్రు. మళ్ళీ మేము వచ్చినాం. నిజంగా మొన్న జరిగిన ఎన్నికల్లో తీర్పు ఒక చారిత్రాత్మక తీర్పు. తెలంగాణ ప్రజానీకం, తెలంగాణ ఓటర్లు అసలు ఒక నియంతృత్వ పాలన, అవినీతి పాలన, ఒక దుర్మార్గపు పాలన, ఒక యావత్ సమాజాన్ని